బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ కు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే నటుడు సల్మాన్ ఖాన్ ను టార్గెట్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బిష్నోయ్ గ్యాంగ్ ఇప్పుడు అమీర్ ఖాన్ పేరు తెరపైకి రావడంతో చర్చ మొదలైంది. లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ పేరుతో ఆర్చు, టైసన్ అనే పేర్లతో ఉన్న ఫేస్బుక్ ఖాతాల నుంచి అమీర్ ఖాన్ పై ఆరోపణలు చేస్తూ పోస్టులు వెలువడ్డాయి. లవ్ జిహాద్ ను ప్రోత్సహిస్తున్నారంటూ ఆరోపిస్తూ సనాతన ధర్మానికి వ్యతిరేకంగా వ్యవహరించే వారికి తమదైన శైలిలో బుద్ధి చెబుతామంటూ హెచ్చరికలు చేశారు. బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ కు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే నటుడు సల్మాన్ ఖాన్ ను టార్గెట్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బిష్నోయ్ గ్యాంగ్ ఇప్పుడు అమీర్ ఖాన్ పేరు తెరపైకి రావడంతో చర్చ మొదలైంది. లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ పేరుతో ఆర్చు, టైసన్ అనే పేర్లతో ఉన్న ఫేస్బుక్ ఖాతాల నుంచి అమీర్ ఖాన్ పై ఆరోపణలు చేస్తూ పోస్టులు వెలువడ్డాయి. లవ్ జిహాద్ ను ప్రోత్సహిస్తున్నారంటూ ఆరోపిస్తూ సనాతన ధర్మానికి వ్యతిరేకంగా వ్యవహరించే వారికి తమదైన శైలిలో బుద్ధి చెబుతామంటూ హెచ్చరికలు చేశారు. బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ కు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే నటుడు సల్మాన్ ఖాన్ ను టార్గెట్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బిష్నోయ్ గ్యాంగ్ ఇప్పుడు అమీర్ ఖాన్ పేరు తెరపైకి రావడంతో చర్చ మొదలైంది. లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ పేరుతో ఆర్చు, టైసన్ అనే పేర్లతో ఉన్న ఫేస్బుక్ ఖాతాల నుంచి అమీర్ ఖాన్ పై ఆరోపణలు చేస్తూ పోస్టులు వెలువడ్డాయి. లవ్ జిహాద్ ను ప్రోత్సహిస్తున్నారంటూ ఆరోపిస్తూ సనాతన ధర్మానికి వ్యతిరేకంగా వ్యవహరించే వారికి తమదైన శైలిలో బుద్ధి చెబుతామంటూ హెచ్చరికలు చేశారు. రైట్, ఇక్కడ ఇప్పటికే నటుడు సల్మాన్ ఖాన్ ను టార్గెట్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బిష్నోయ్ గ్యాంగ్ ఏదైతే ఉందో ఇప్పుడు బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ కు కూడా బెదిరింపులకు దిగుతున్నట్టుగా తెలుస్తోంది. మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ కు బిష్నోయ్ గ్యాంగ్ బెదిరింపులకు పాల్పడుతున్నటువంటి సంఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గతంలో ఇదే గ్యాంగ్ సభ్యులు సల్మాన్ ఖాన్ని టార్గెట్ చేసి బెదిరింపులకు దిగారు. ఒకసారి ఇంటి దగ్గర అటాక్ కూడా చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు అమీర్ ఖాన్ని టార్గెట్ చేయడం, అతనికి ఫేస్బుక్ ఐడీల ద్వారా బెదిరింపులకు గురి చేయడం కొంత బాలీవుడ్లో తీవ్ర చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక బిష్నోయ్ గ్యాంగ్ సంబంధించిన అంశంపై కూడా ఇప్పటికే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే బిష్నోయ్ గ్యాంగ్పై అటు సల్మాన్ ఖాన్ ఫిర్యాదు చేశారు, మరోవైపు ఈరోజు అమీర్ ఖాన్ కూడా ఫిర్యాదు చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఫేస్బుక్ ఐడీల ద్వారా ఆర్జు, టైసన్ అనేటువంటి ఫేస్బుక్ పోస్టులను పెడుతూ వారిని అమీర్ ఖాన్ని బెదిరింపులకు గురి చేస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో అమీర్ ఖాన్ మూడో పెళ్లి చేసుకున్నాడు. అతను గౌరీ స్ప్రాట్ అనేటువంటి యూత్తో మూడో పెళ్లి చేసుకున్నారు. లవ్ జిహాద్ని ఎవరైతే ప్రోత్సహిస్తారో ఖచ్చితంగా అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామంటూ కూడా ఈ యొక్క బిష్నోయ్ గ్యాంగ్ హెచ్చరిక కూడా జారీ చేస్తుంది. ఇందులో భాగంగానే గతంలో సల్మాన్ ఖాన్ని బెదిరించారు. ఆ తర్వాత ఇప్పుడు అమీర్ ఖాన్ కూడా అదే తరహాలో బెదిరిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇలాంటి గ్యాంగ్ని ఖచ్చితంగా చెక్ పెట్టాలంటూ కూడా బాలీవుడ్ సంబంధించిన ప్రముఖులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా ఈ గ్యాంగ్ నిర్వహించే బిష్నోయ్ ఎక్కడ ఉన్నాడు, ఎవరు అసలు ఇతను, ఎందుకు బెదిరింపులకు గురి చేస్తున్నారనే అంశంపై కూడా ఒక సందిగ్ధత అయితే నెలకొందని చెప్పవచ్చు. షాల్ని. రైట్, థ్యాంక్ యూ సునీల్.